ఇక ఈయన మాట్లాడితే దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే. ఇప్పుడు మొదలు దానికి 10 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. సాల్తలేవంటే 30 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. 30 కోట్లు చాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 చాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండేది? ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుంటారు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకతి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతాడట. ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, గా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. గా పని చేయవే రేవంత్ రెడ్డి అంటే నేను 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా, 5 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా, వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకొచ్చేది ఏంది? ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు? నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది, షేక్ హ్యాండ్ ఇస్తేంది, నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, ఇంకేం చేస్తే మాకెందుకు? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు. లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఆ టైం కూడా ఎంతో దూరం లేదు. ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు.